మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో మీ లేఖనములను వినడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యత కొరకు కృతజ్ఞతలు. ప్రభువా, మీ పక్షంగా ఈరోజు తండ్రి మీ సన్నిధిలో ఈ సంఘంలో నిలబడి వాక్యం బోధించే ధన్యత మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇక్కడ నేను నిలబడుతున్నప్పుడు తండ్రి నా యొక్క ప్రాణాత్మ శరీరమును మీ స్వాధీనములో పెట్టుకొని ఏమి మాట్లాడవలసి ఉన్నదో దానిని మాత్రమే మాట్లాడినట్లు కృప దయచేయండి. మరి అట్లాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేస్తున్న అంశము ఆయనను మరింత ఎరిగి ఉండుట. ఈ అంశంలో ఇప్పటి వరకు 7 వర్తమానాలు మనం ధ్యానం చేసుకున్నాం. 8వ వర్తమానంలో మనం ముందుకెళ్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఇందుకొరకు ఏర్పాటు చేయబడిన మూలవాక్యము ఆమె. మిగిలిన వాళ్ళకి ఏమైపోయింది? ఒకరిద్దరే చెప్తున్నారు మిగిలిన వాళ్ళందరికీ. ప్రియులారా, మనం ధ్యానించుకున్నటువంటి ఈ మూలవాక్యం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు ఉన్నటువంటి జంట వాక్యాలలో రాయబడి ఉన్నటువంటి మాట. ఈ వాక్యమును మనము ధ్యానం చేయడం ప్రారంభించినప్పుడు ముందుగా ఈ అంశంలో ఈ మూలవాక్యము, దానికి సంబంధించిన విశేషాలను ధ్యానం చేసుకున్న తర్వాత మిగిలిన భాగంలోనికి వెళ్దామని అనుకున్నాం. అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ వర్తమానంలో ఈ వాక్యంలో 3 అంశాలు మనం తెలుసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడని మనం గమనించాం. మొదటిది ఆయన అంటున్నాడు, మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్లాంటిదో మీరు తెలుసుకోవాలి. రెండవదిగా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క గొప్పతనం ఏమిటో, మహిమైశ్వర్యం ఏమిటో మీరు తెలుసుకోవాలి. మూడవదిగా ఆయన క్రీస్తునందు చూపుచున్న వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలి. ఈ 3 విషయాలు తెలుసుకోవాలని భక్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘమును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం అంతా కూడా ఈ వచనమే. మిగిలినటువంటి దాన్ని దీనికి ఎక్స్ప్లెనేషన్, ఈ వచనానికి ఎక్స్ప్లెనేషనే మిగిలిన ఎఫెసీ పత్రిక అంతా కూడా. ఆ 3 విషయాలను మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి రాయబడినటువంటి భాగము ఎఫెసీ పత్రిక. అయితే మనం ఇప్పటి వరకు 2 విషయాల్ని ధ్యానం చేసుకున్నాం. అవేంటంటే దేవుని పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్లాంటిది అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్లాంటిది అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. అయితే గడిచినటువంటి వారం నుంచి మనము ఆయన వినియోగపరిచిన, క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న అపరిమితమైన మహత్యం ఏంటిదో తెలుసుకోవాలి అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం.
ఈ ఈ ఈ లైన్ చాలా పెద్దదిగా ఉన్నందువల్ల 3 భాగాలుగా నేను విడగొట్టి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. మొదటిది, దేవుడు యేసుక్రీస్తునందు తన బలాతిశయమును వినియోగపరిచాడు. ఆ బలాతిశయమును చూసి మనమందరము కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాము, నమ్మకం ఉంచాము. అయితే ఆయన నమ్ముకున్నందువలన దేవుడు మనలో తన అపరిమితమైన శక్తిని దాచిపెట్టాడు. దేవుడు మనలో ఉంచిన శక్తి ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. ఇది ఇందులో మనం నేర్చుకుంటున్న ఉద్దేశం. మొదటి భాగంలో, ఈ వర్తమానంలో ఇప్పటికి 2 భాగాలే, ఇవాళ 3వ భాగం మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి భాగంలో దేవుడు, క్రీస్తు అనే 2 పదాలు మనకి కనబడుతూ ఉన్నాయి కనుక, దేవుడు క్రీస్తు వేరువేరా లేకపోతే ఒక్కటై ఉన్నారా అనే విషయాన్ని గురించి మనం మొదటి వారంలో ధ్యానం చేసుకున్నాం. క్రీస్తుకు దేవునికి ఉండబడినటువంటి సంబంధము ఏమిటి, వాళ్ళ మధ్యలో ఉండబడినటువంటి అవినాభావ సంబంధము ఎంత గొప్పది అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. క్రీస్తే దేవుడని, దేవుడే క్రీస్తు అని, ఆయనే దేవుడే మానవుని రూపంలో ఈ లోకానికి వచ్చినటువంటి కుమారుడిగా తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి వాడని ఆయన గురించి మనం నేర్చుకున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, గత వారంలో 2వ భాగంలో దేవుడు యేసుక్రీస్తునందు ఎలాంటి బలమును ఉపయోగించాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధారమును గురించి, అన్నింటిలోనూ దేవుని యొక్క శక్తి ఎలా బయలుపరచబడింది అనే విషయాన్ని గురించి గత వారం మనము నేర్చుకున్నాం ప్రియులారా. అయితే ఇప్పుడు అంటూ ఉన్నాడు, దేవుని బలము యేసుక్రీస్తులో కనబడినందువలన, ఆయన పుట్టుకలో దేవుని యొక్క బలము కనబడింది, ఆయన యొక్క జీవిత విధానంలో దేవుని యొక్క బలము కనబడింది, ఆయన యొక్క మరణములో దేవుని యొక్క బలము కనబడింది, ఆయన పునరుద్ధానములో దేవుని యొక్క బలము కనబడింది. వీటన్నిటిలో దేవుని యొక్క బలము కనబడినందువలన మనం ఆయన్ని నమ్ముకున్నాం. హల్లెలూయా. మనం ఆయన్ని, ఎందుకంటే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని, గొప్ప దేవుడని, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడని, మహత్కార్యములు చేయగలిగినటువంటి దేవుడని మనము ఆయనను నమ్ముకున్నాము గనక, ఆయనను విశ్వసించినందున, హల్లెలూయా, ఆయనను విశ్వసించినందున మన జీవితంలో కలుగుతున్నటువంటి మేలు, ఆయనను విశ్వసించినందున దేవుడంట మనలో కూడా ఆయన శక్తిని ఉంచాడంట. హల్లెలూయా. మనలో కూడా ఆయన శక్తిని ఉంచాడు. ఆ శక్తి అపారమైనటువంటిదంట, అపారమైనటువంటి శక్తి. ఆ అపారమైనటువంటి శక్తి యొక్క మహత్యము ఎట్లాంటిదో మీరు తెలుసుకోవాలి. అంటే యేసుక్రీస్తుని చూసి మనము ఆశ్చర్యపడ్డాము కదా, ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి, అపరిమితమైనటువంటి శక్తి మనలో కూడా దేవుడు ఉంచాడు. ఆ వచ్చినటువంటి శక్తి యొక్క గొప్పతనం ఏంటో మీరు తెలుసుకోవాలి. మన శక్తి ఏంటో మనకు తెలిసినప్పుడు మనం నిజంగానే ఎంత గొప్ప పనినైనా చేయగలుగుతాం. పోయినసారి నేను ఒక ఉదాహరణ చెప్పాను, మరి ఇక్కడ చెప్పాను, ఇంకో సంఘంలో చెప్పాను, నాకు జ్ఞాపకం లేదు. ఒక వాటర్ క్యాన్ అక్కడ పెట్టారు, 20 లీటర్ల వాటర్ క్యాన్ అయితే అక్కడ పెట్టారు. నేను ఎవరినన్నా అడిగితే నేను పోయలేదు అని అంటాను. కానీ ఆ వాటర్ క్యాన్ ఎత్తి నెత్తి మీద పెట్టిన తర్వాత మోస్తుంటే నేను కూడా పోయగలను, దీన్ని నేను కూడా పోయగలనే అని అనిపిస్తుంది. అంటే మన శక్తి ఏంటో అప్పటిదాకా మనకు తెలియట్లా. కానీ ఆ శక్తి అర్థమైన తర్వాత సెకండ్ టైం, రెండోసారి వాటర్ క్యాన్ ఎత్తుకొని రమ్మంటే నేను మొయ్యలేను అని మనం చెప్పం. ఎందుకంటే మనం దాన్ని ఎత్తుకోగలమనే విషయం మనకే తెలుసు కాబట్టి, ఎత్తుకోగలమనే విషయం మనకు అర్థమైంది కాబట్టి, ఎత్తుకోగలమనే విషయం అర్థమైనా కూడా నేను మొయ్యలేను అంటున్నారంటే వాళ్ళు ఎవరై ఉంటారు? నంబర్ 1 సోమరిపోతులై ఉంటారు. అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే మన శక్తి ఏంటో మనకు తెలుసు. ఆ శక్తి ఏమిటో మనకు తెలిసినా కూడా ఆ శక్తిని వినియోగపరచడానికి మనము ఇష్టపడడం లేదంటే అది మన బలహీనత, అది మన బలహీనత. అది మనలో ఉన్నటువంటి సోమరితనానికి, లేకపోతే నిరర్థకతకు, నిష్ప్రయోజకత్వానికి సూచన, గుర్తుగా కనబడుతుంది ప్రియమైనటువంటి వాళ్ళ. మరి దేవుడు మనలో ఉంచినటువంటి ఆ శక్తి ఎట్లాంటిది? యేసుక్రీస్తును నమ్ముకున్నందువలన
మనకు కలుగుతున్నటువంటి ఆ గొప్ప శక్తి అట్లాంటిది అనే విషయాన్ని గురించి ఇవాళ అన్ని విషయాలు ధ్యానం చేయలేము ఇవాళ. కాబట్టి ఒక 2 అంశాలను మాత్రమే ఇవాళ ధ్యానం చేసుకొని నెక్స్ట్ వీక్లో మిగిలినటువంటి విషయాలను ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తులో ఉన్నటువంటి దేవుని శక్తి ఆయన ధ్యానంలో కనబడింది, ఆయన జీవితంలో కనబడింది, ఆయన మరణంలో కనబడింది, ఆయన పునరుద్ధానంలో కనబడింది. ఇప్పుడు ఆయన యందు మనం నమ్ముతూ ఉన్నాం కనుక, ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాం కనుక ఆ శక్తి మనలోనికి ఎలా వచ్చింది, ఈ విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ఆమేన్, హల్లెలూయా. మొదటిది ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ పరిస్థితి ఏంటి యేసుక్రీస్తుని నమ్ముకోకముందు అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారము. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతం ఏంటంట మరణం. పాపం చేసినటువంటి మనమందరము కూడా మరణిస్తాము కాదు, మరణించాము. కాకపోతే బతుకున్నాం అంతే. మరణించాం. మరణం అనేటువంటిది మనకు తథ్యం అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయినటువంటి మనల్ని ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా. ఎలా బ్రతికించాడు క్రీస్తుతో కూడా అంటే, యేసుక్రీస్తు సమాధిలో పెట్టబడిన తర్వాత 3వ దినమున సమాధిని గెలిచి బయటికి వచ్చి మరణాన్ని జయించినటువంటి వాడై, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించాడు కదా. చదువుకుందాం ఒకసారి ఆ మాటని. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. 54 నుంచి చదువు. 54 నుంచి చదువు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడినట్టు ఆ వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం చెప్తూ ఉన్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశ్నించాడు. మరణించిన తర్వాత, సమాధిలోనికి వెళ్ళిన తర్వాత, ఈ భూలోకంలో ఉండబడినటువంటి మానవులందరికీ అది అంతము అని అనుకుంటూ ఉంటే, యేసు ప్రభు ఆ సమాధిలో నుంచి తానే బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సమాధిలో నుంచి తానే బయటికి వచ్చి మరణం ఎదుట నిలబడి, నన్ను గెలవగలవా నువ్వు, నన్ను గెలిచేంత శక్తి నీకుందా, ఎప్పటిదాకా మనుషులందరి మీద గెలిచావు కదా, పాపం చేసిన మనుషులను నువ్వు గెలవగలమేమో కానీ పాపము లేని మనుషులను నువ్వు గెలవలేవు కదా. ఇదిగో నేను పాపము లేనటువంటి వాడిగా మరణించాను, నిన్ను గెలిచి నేను మరలా బయటకు వచ్చానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మరణముని గెలిచి బయటకు వచ్చినటువంటి యేసుక్రీస్తుతో పాటు మనల్ని కూడా అంట దేవుడు లేపి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మరణమును గెలిచినటువంటి యేసుక్రీస్తుతో పాటు మీరు కూడా బ్రతికించబడ్డారు, మీరు కూడా బ్రతికించబడ్డారు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, ఎవరైతే ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి వారై ఉన్నారో, వాళ్ళందరూ కూడా
యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన నా పాపముల కొరకు మరణించాడని, ఆయన చిందించిన రక్తం నా పాపమును కడిగివేసిందని ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, విశ్వసించుచున్న మన యందు ఏమవుతుందంట? దేవుని యొక్క అపరిమితమైన శక్తి కనబడుతుంది. హల్లెలూయా. విశ్వసించుచున్న మన యందు దేవుని యొక్క అపరిమితమైన శక్తి కనబడుతుంది. ఏ శక్తి అది అంటే, ఆ దినమున యేసుక్రీస్తు ఎలాగైతే సమాధిలో నుంచి బయటికి వచ్చాడో అలాగే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో మీరు నేను కూడా ఒకవేళ మరణించినట్లయితే సమాధిని జయించి బయటికి వస్తాం. సజీవులంగా ఉన్నట్లయితే మార్పు పొంది సజీవులంగా ఎల్లకాలము ఉండిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనము నమ్మిన యెడల, జాగ్రత్తగా వినండి, ఎప్పుడంట? యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనము నమ్మిన యెడల, యేసుక్రీస్తు ఎలాగైతే సమాధిలో పెట్టబడ్డాడో, యేసుక్రీస్తు ఎలాగైతే మరణించాడో అలాగే ఆయన మరణించిన తర్వాత 3వ దినమున తిరిగి లేచాడని మనము నమ్మిన యెడల, అదే ప్రకారము యేసుక్రీస్తునందు నిద్రించిన వారు, అంటే యేసు ప్రభువుని నమ్ముకొని నిద్రించినటువంటి వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. ఒక రోజున యేసుక్రీస్తు నందు నిద్రించినటువంటి వారిని అందరినీ అంట దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడంట. హల్లెలూయా. అందుకనే మరణాన్ని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరణాన్ని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభు మరణాన్ని జయించాడు. హల్లెలూయా. మనం మరణించినా మరణించకపోయినా ఎక్కడ ఉంటామంట? దేవుని దగ్గర ఉంటాం. హల్లెలూయా. విశ్వాసం ఉంచితే యేసు ప్రభు చనిపోయాడని, దేవుని కుమారుడని, 3వ దినమున తిరిగి లేచాడని నువ్వు నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఆయన ఎలాగైతే సమాధిని గెలిచి తిరిగి వచ్చాడో మనం కూడా అలాగే సమాధిని గెలిచి తిరిగి వస్తాం. హల్లెలూయా. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, ఎప్పుడంట? 50 మొదటి కొరింథీ పత్రిక 53వ వచనం చదువుదాం. 52 నుంచి చదువుదాం. ఇదిగో ఏంటంట? మర్మం అంటే గొప్ప విషయం. మర్మం అంటే గొప్పది, కానీ సీక్రెట్, కానీ అందరికీ తెలియదు, కొంతమందికే తెలుస్తుంది, కానీ చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కానీ మనమందరం చచ్చిపోమంట. హల్లెలూయా. యేసుక్రీస్తు రాకడ వచ్చే టైంకి కొంతమంది బ్రతుకుంటాం. హల్లెలూయా. కొంతమంది బ్రతుకుంటాం. యేసయ్య వచ్చేదాకా నేను బతికే ఉండాలని కోరుకునేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. అంటే ఎవరు ఆయన వచ్చింది నాకు ఉండాలనుకోవడం లేదా? జీవితం మీద ఎంత విరక్తి ఎప్పుడు పుట్టింది మీకు అందరికీ? నాకు అర్థం కావడం. యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఒకవేళ మనం బ్రతికి ఉంటే చదువు, మనమందరము నిద్రించము గాని నిమిషంలో, ఒక్క రెప్పపాటున, ఒక నిమిషంలో ఇలా రెప్ప కొడతాం కదా, అలా ఒక రెప్పపాటున కడపూరం రోగగానే మనమందరము, ఆమేన్, మనమందరం ఏమవుతామంట? మార్పు పొందుతాం. మనమందరం ఏమవుతామంట? మార్పు పొందుతాము. ఘోరం రోగును అప్పుడు ఆమేన్, మృతులు ఏమవుతారంట? చచ్చిపోయిన వాళ్ళు ఎలా లేపబడతారంట? అక్షయులు. ఇక మీదట ఎప్పటికీ క్షయము కాని వాళ్ళు, మరణించని వాళ్ళుగా, పునరుద్ధానులై ఎప్పటికీ బ్రతికి ఉండే వాళ్ళుగా లేపబడతారు. మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉంది. ఇప్పటిదాకా పాడైపోయేటువంటి ఈ శరీరము పాడు కాకుండా ఉండే శరీరాన్ని ధరించుకోవాల్సి ఉంది. మరణించినటువంటి ఈ శరీరము ఇక మీద
ఏమైనది? అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, ఆమేన్, విజయమందు మరణము. ఇప్పుడు వాక్యం తెలియజేస్తున్నాడు, యేసుక్రీస్తు మరణించింది, యేసుక్రీస్తు సమాధి చేయబడింది, యేసుక్రీస్తు అక్కడ నిలబడిపోయింది, మూడవ దినమున తిరిగి లేచింది. కేవలం ఒక సూచన. ఎవరికి అంటే మనందరికీ. హల్లెలూయా. మనందరికీ రాబోతున్నటువంటి మానవ జాతి అంతా కూడా యేసుక్రీస్తును నమ్మినట్లయితే వాళ్ళందరూ కూడా మరణమును గెలిచేటువంటి శక్తిని పొందినటువంటి వారు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి శక్తి దేవుడు మనలో నింపింది, మరణమును జయించేటువంటి శక్తి. హల్లెలూయా. మరణమును జయించేటువంటి శక్తి. ఎందుకంటే మొదటి శత్రువు, కడపటి శత్రువు ఎవరంట? మరణమే. హల్లెలూయా. మొదటి శత్రువు, కడపటి శత్రువు రెండు ఎవరంట? మరణమే. ఆ మరణాన్ని గెలిచేస్తే అన్నిటినీ గెలిచేసినట్టే. హల్లెలూయా. అన్నిటినీ గెలిచేసినట్లే. మరణమును దాటేస్తే అన్నిటినీ దాటేసినట్లే. వాక్యంలో అంటూ ఉన్నాడు, విశ్వాసం ఉంచేటువంటి మనం కూడా యేసు ప్రభు మరణాన్ని గెలిచినట్లు మనము కూడా గెలుస్తాము. ఇప్పుడు ఆలోచించండి, యేసు ప్రభు ప్రథమ ఫలము. యేసు ప్రభు ఎవరంట? ప్రథమ ఫలం. ఆయన మరణంలో నుంచి గెలిచి బయటకు వచ్చిన ప్రథమ ఫలం. ఇప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుతున్నటువంటి మనం అందరము ఆయన లాగానే సమాధిలోనికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో మనం అందరము కూడా సమాధిలో నుంచి బయటకు వస్తాం. హల్లెలూయా. మనమందరం కూడా సమాధిలో నుంచి బయటకు వస్తాం. సమాధులలో నిద్రించు అనేకులు ఆ దినమున లేపబడతారని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. చూసారా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడికి చావు లేదు. వాడికి చావు లేదు. వాడికి మరణము లేదు. వాడు తీర్పులోనికి రాకుండా అనగా మరణములోనికి పోకుండా జీవములోనికి అనగా పరలోకములోనికి దాటి వెళ్ళిపోయి ఉన్నాడు. వాక్యం అంటున్నాడు, మృతులందరూ దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. హల్లెలూయా. ఎవరి శబ్దం వింటారంట? చనిపోయిన వాళ్ళందరూ. ఎవరి శబ్దము? దేవుని కుమారుని శబ్దము వినే గడియ వస్తుంది. మనమందరము కూడా ఒకరోజు యేసు ప్రభు యొక్క స్వరాన్ని వింటాం. ఎవరు? చనిపోయిన వాళ్ళందరూ, మరణించినటువంటి వాళ్ళందరూ యేసు ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా. రెండు అర్థాలు చెప్తాను ఈ వాక్యం. మృతులు ఆల్రెడీ ఇప్పటికే చచ్చిపోయిన వాళ్ళు ఎవరి శబ్దం వింటారంట? దేవుని కుమారుని శబ్దము వినుగడియ వస్తుంది. దేవుని కుమారుని శబ్దం వాళ్ళు వింటారు. దాన్ని వినేటువంటి వాళ్ళు జీవితులు. దాన్ని విన్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోయి అట్లాగే ఉండిపోకుండా జీవిస్తారు. ఇప్పుడు దీనికి కంపారిజన్ గా ఇందాక మనం చదివాం కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. దాన్ని చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను. ఎవరు వీళ్ళందరూ? ఇంకా బతికే ఉన్నారు. వీళ్ళు చచ్చిపోలా. వీళ్ళు ఎవరు? వీళ్ళు బ్రతికున్న వాళ్ళు. ఆత్మీయంగా చచ్చిపోయారు కానీ శారీరకంగా బ్రతికి ఉన్నారు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఎవరు? క్రీస్తు కూడా ఎవరిని బ్రతికించాడు? మనల్ని బ్రతికించాడంట. ఎలా బ్రతికిస్తాడంటే మీరు యేసు ప్రభు యొక్క స్వరము వినిన ఎడల. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క స్వరము విని ఆయన దేవుని కుమారుడని విశ్వాసం ఉంచి నేను మరణములో నుంచి మిమ్మల్ని దాటించడానికి వచ్చానని చెప్పినప్పుడు ఆయనను నమ్మి ఆయనను వెంబడించేటువంటి వారందరూ కూడా ఇక మీదట మరణములో నుంచి జీవంలోనికి దాటేశారు. హల్లెలూయా. అట్లాగే 29వ వచనం చదవండి. దాంట్లోనే
28 కూడా. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఎవరి శబ్దము? యేసు ప్రభు యొక్క శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శబ్దం విని చనిపోయిన మృతులందరూ ఏమవుతారంట? లేచి నిలబడతారు. హల్లెలూయా. ఈ శక్తిని మనలో దేవుడు నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు అంతే, అయిపోయి ఉండాల్సింది. కానీ మనకంట దేవుని స్వరము వినే శక్తిని దేవుడు ఇచ్చాడు. దేవుని స్వరం విని సమాధిని గెలిచేటువంటి శక్తిని దేవుడు మనకు ఇచ్చాడు. ఎంత గొప్ప శక్తిది! ఎవడైనా సమాధిలోనికి పోయి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతికొచ్చాడంటే, ఒకటి మనకి దేవుడు అయి ఉండాలా, రెండోది దైవం అయి ఉండాలి. మనం దెయ్యాలం కాదు, ఎవరమంట? దేవుని కుమారులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుమారులముగా ఆయన మనకు ఆ శక్తిని ఇచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన శక్తిని అనుగ్రహించాడు కనుకనే మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ 37వ అధ్యాయంలో యెహెజ్కేలు గారిని ఎండిపోయినటువంటి ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళాడంట. నరపుత్రుడా, ఈ ఎండిపోయినటువంటి ఎముకలు మరలా బ్రతుకుతాయా అని అడిగితే, ప్రభు అది నాకే తెలీదు, నీకే తెలుసు, నువ్వే కరెక్ట్ గా చెప్తావు అని అన్నాడంట. మరి అప్పుడు దేవుడు అన్నాడంట, ఈ ఎండిపోయినటువంటి ఎముకలన్నీ బ్రతుకున్నట్లుగా నువ్వు దేవుని వాక్యంతో ప్రవచించు అన్నాడంట. ఆయన వాక్యం చెప్తా ఉంటే ఎండిపోయినటువంటి ఎముకలన్నీ, పురులన్నీ గడగడ 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 శబ్దం చేస్తూ ఒకదానికి ఒకటి అతుక్కుని పోయినాయి అంట. ఏ శరీరంలో ఏ భాగం ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళిపోయి అతుక్కుని పోయినాయి అంట. ఆ యొక్క ఎముకల మీద చర్మం కప్పబడింది, చర్మం మీద నరాలు వచ్చేసాయి, నరాలు పోయిన తర్వాత శరీర అవయవాలన్నీ వచ్చేసాయి, పైన ఇంకా చర్మం కప్పబడింది. వాళ్ళందరూ మనుషుల్లాగా కనబడుతున్నారు, కానీ వాళ్ళలో ప్రాణం లేకుండా బొమ్మల్లాగా అలాగే ఉంటే దేవుడు అన్నాడంట, నరపుత్రుడా, వీరిలోనికి జీవాత్మ వచ్చినట్లు ప్రవచించు అన్నాడంట. రెండవసారి జీవాత్మ వచ్చినట్లు ప్రవచించగా ఆ చచ్చిపోయినటువంటి శరీరాల వలె ఉన్నటువంటి బొమ్మల లాంటి వాళ్ళందరిలో జీవాత్మ ప్రవేశించగా వాళ్ళందరూ లెక్కింప సఖ్యము కాని గొప్ప సైన్య సమూహం వలె నిలబడ్డారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ, హల్లెలూయా. ఇప్పుడు మరణించినటువంటి ఎండిపోయినటువంటి ఎముకలు, పనికిరానటువంటి ఎముకలు బ్రతికించగలిగినటువంటి శక్తిని దేవుడు విశ్వసించుచున్న మనలో ఉంచాడు. హల్లెలూయా. మనకున్నటువంటి శక్తి మనకు తెలియట్లా, మనకున్నటువంటి శక్తి మనకు. యేసు ప్రభు మరణాన్ని జయించాడు, మనం కూడా మరణాన్ని జయించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఆ శక్తిని ఆయన మన యందు దాచి ఉంచాడని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, అందుకనే యేసుక్రీస్తు యొక్క మరణము మనలో జీవించేటువంటి శక్తిని దయచేసింది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క మరణము మనలో జీవించేటువంటి శక్తిని దయచేసింది. అందుకనే ఎఫెసీ పత్రికలో మనం మరలా వెళ్దాం. 2వ అధ్యాయం 2వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. ఎక్కడ ఆపారు అక్కడి నుంచి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మీరు వాటిని చేచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటే వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొని మన శరీర ఆశలను అనుసరించి ముందు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినను సైతము మన ఎడల చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. అందుకనే ఆయన కరుణ గల దేవుడు. ఆయన మరణించాడు కాబట్టే మనం జీవిస్తూ ఉన్నాం.
ఆయన చూపినటువంటి మహాప్రేమ చేత మనమున క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం. యేసుక్రీస్తు బ్రతికున్నాడంటే ఆయన నమ్ముకున్న మనము కూడా బ్రతికున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడంటే ఆయన నమ్ముకున్న మనము కూడా బ్రతికి ఉంటాం. ఇదే విషయాన్ని కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో భక్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఇలాగనంటున్నాడు. చదువుకుందాం ఆ మాటల్ని. 12వ వచనం చదువుదాం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతూ ఉండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడలేదు. మరియు క్రీస్తు లేపబడకపోతే మేము చే ప్రకటన వ్యర్థమే, మేము చెప్పేటువంటి వాక్యం వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే, మీరు యేసు ప్రభువును నమ్ముకోవడము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల ఒకవేళ చచ్చిపోయిన వాళ్ళు లేపబడకపోతే దేవుడు క్రీస్తును కూడా లేపలేదు కనుక దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా కనబడుతున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే విశ్వాసం వ్యర్థమే, ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. ఇంకా మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించింది. క్రీస్తునందు ఇప్పటిదాకా విశ్వాసం లేకుండా నిద్రించారు కదా, వాళ్ళు కూడా చచ్చిపోయారు. వాళ్ళు కూడా ఇంకా లేవు. మళ్ళీ వాక్యం అంటున్నాడు, యేసు ప్రభు బ్రతికి ఉన్నాడు అంటే మనమందరము కూడా బ్రతికే ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు మరణించాడు, ఇక ఆయన తిరిగి లేవలేదు అని అంటే మనము కూడా లేకపోవడం. మన నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు చనిపోయాడు, చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేచాడు. ఈ మాట చెప్తే చప్పట్లు కూడా దేవుణ్ణి కనపరచాలి. హల్లెలూయా. అంటే ఒకసారి ఆలోచించండి, మీకు ఇష్టమైన సినిమా హీరో చచ్చిపోయి లాస్ట్లో ఎవరికి చంద్రులు తిని లాస్ట్లో ఒకసారి పైకి లేస్తే ఏం చేస్తుంది మీరు అందరూ? అబ్బో న్యూస్ కదా. మరి యేసు ప్రభు మరణాన్ని గెలిచి 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడైనాడు కనుక ఆయనను నమ్మినటువంటి మనమందరము కూడా సమాధిలో నుంచి యేసు ప్రభు ఎలా లేచాడో అలాగనే మనమందరము లేస్తాము. హల్లెలూయా. ఇది మన మొదటి నిరీక్షణ, దేవుడు మనలో ఉంచినటువంటి మొదటి శక్తి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఏంటో తెలుసా? యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచాము గనక యేసు ప్రభు మరణించినందువలన వాక్యములు అంటున్నాడు, ఆయన మరణము ద్వారా మన మీద ఉండబడినటువంటి పాపమంతటిని యేసుక్రీస్తు రక్తముతో తుడిచివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ శక్తి ఏంటంటే పాపములను కడిగి వేసుకునే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న పెయింట్ వేస్తా ఉన్నాం మేము. వాటర్ పెయింట్లు వేసేవాళ్ళు వాటర్ పెయింట్లు వేస్తున్నారు, ఆయిల్ పెయింట్లు వేసేవాళ్ళు ఆయిల్ పెయింట్లు వేస్తున్నారు. అట్లాగే ఆ గ్యాప్స్ ఫిల్ చేసేవాళ్ళు గ్యాప్స్ ఫిల్ చేస్తూ అందరూ పని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అనుకుంటున్నారేమో మీరు. ఎడ ఉంటారు, ఇక్కడ పనులు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఆ పెయింట్ నేను ఇక్కడ ఉన్నంతసేపు చూసుకోవాలా. నేను పెయింట్ వేయాల, కాలేజ్ పెయింట్ వేసినాడు. పెయింట్ వేసిన కిటికీల్ని నేను చేతితో ఎత్తి పట్టుకున్నా. అది పట్టుకొని పోయేటప్పుడు ఆ రూమ్లో పెడదామని పోయేటప్పుడు ఎప్పుడో అది నా షర్ట్ కానిపోయింది. ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటే షర్ట్ అంతా పెయింట్ అయిపోయింది. ఇక్కడ గీత బాగా. ఇది ఎట్టపోతుందో నాకు అర్థం కావాలి, ఇది కూడా అర్థం కావాలి. ఒక పెయింటే షర్టును వదిలిపెట్టి పోకపోతే పాపం జీవితాన్ని వదిలిపెట్టిపోతుందా? హల్లెలూయా. పాపం జీవితాన్ని వదిలిపెట్టిపోతుందా? ఆ షర్ట్లో ఉండే మరక పోతుందని చెప్పడానికి
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. మా వాషింగ్ పౌడర్ వాడండి, మా సబ్బు వాడండి, తర్వాత మా వాషింగ్ మిషన్ వాడండి, వాషింగ్ లిక్విడ్ వాడండి ఎన్ని చెప్తున్నారు. కానీ అవి వాడిన తర్వాత ఏమన్నా పోతున్నాయంటే పోవడం లేదు. మనం మోసపోవడమే. పేరంలోని పూసుకుంటే తెల్లంగా వస్తారన్నట్టుగా వస్తానే ఉన్నాం సంవత్సరాల తరబడి. మనం మారడం లేదు, వాళ్ళకి కలర్ మారడం. సేమ్ అదే. ఈ మరకలు పోతాయని ఉతుకుతానే ఉన్నాం, కానీ మరకలు మాత్రం పోవడం లేదు. మరి మరకలే పోకపోతే మనిషి చేసినటువంటి పాపపు మరక మానవుడి జీవితంలో ఎట్లా పోతుంది కదా, పోనే పోదు కదా. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మానవుని జీవితం మీద ఉండబడినటువంటి ప్రతి విధమైన పాపపు మరక కడిగి వేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, అవి మంచులాగా తెల్లనివవుతాయి, కెంపు వలె కెంపు వలె ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వలె గొర్రెబొచ్చులాగా తెల్లనివవుతాయి. మీరు ఎలా అంట? మంచులాగా తెల్లగా వచ్చేస్తాయంట, గొర్రెబొచ్చులాగా తెల్లగా మారిపోతాయి. ఎప్పుడంట? ఎవరి దగ్గరికి వచ్చినప్పుడంట? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. అందుకనే 16వ వచనంలో అంటాడు, మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, మీ పాపములు నాకు కనబడకుండా వాటిని తొలగించండి అని అంటున్నాడు. సామెతల గ్రంథంలో అనుకుంటాను 28వ వచనంలో అనుకుంటాను ఒక తరం ఉందంట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. వాళ్ళ దృష్టికి వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారంట. ఎవరి దృష్టికి? మన దృష్టికి మనం ఎట్లున్నామంట? పరిశుద్ధంగా ఉన్నాం. కానీ ఎవరి దృష్టికి పరిశుద్ధంగా ఉండాలంట? దేవుని దృష్టికి పరిశుద్ధంగా ఉండాలి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుంచి కడగబడని వాళ్ళ తరము కలదు. బట్టలు మార్చిపోయినాయి అని మనకు అర్థమైతేనే ఉతుక్కుంటాం, లేకపోతే ఉతుక్కోం, అయ్యే వేసుకొని తిరుగుతూ ఉంటాం. మన బట్టలు మార్చిపోయినాయి అని మనకు అర్థం కావాలి అప్పుడే. అలాగే మనం పాపంలో ఉన్నాం అనే విషయం మనకు అర్థం కావాలా. అర్థమైనప్పుడే వాటిని ఉతుక్కొని శుభ్రం చేసుకునే పరిస్థితి. కానీ ఆ శుభ్రం చేసేటువంటి శక్తి ఎవరికి లేదంట, యేసుక్రీస్తు యొక్క రక్తానికి మాత్రమే ఉందంట. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏం చేస్తుందంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం
రక్తం ఏం చేస్తుందంట? మన పాపములన్నిటి నుంచి మనలను పవిత్రులనుగా యేసుక్రీస్తు మనలో ఉంచినటువంటి శక్తి, అపరిమితమైన శక్తి అంటున్నారు కదా. ఒకటి మరణాన్ని గెలిచేటువంటి శక్తి, రెండవది పాపములను కడిగి వేసేటువంటి శక్తి. హల్లెలూయా. ఇంకెవరు కడగలేరు ప్రియులారా. ఎంత ప్రయత్నం చేసినా సరే మానవుడి పాపాన్ని తీసివేయడం ఎవరి వల్ల కాదు. అందుకని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మనుషుల పాపములను తీసివేయలేదు అని వాక్యములో మనము చూస్తున్నాం. రాబోతుంది మన ఊర్లో జాతర, రాబోతుంది మన దగ్గరలో. మీలో కూడా కొంతమంది అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు జాతరకి. కొంతమంది ఉన్నారు లేదు, అందరూ కొంతమంది పోతున్నారు. ఎందుకు పోతున్నారని అడిగితే పోయేవాళ్ళకి తెలుసో లేదో నాకు తెలీదు. పోయేటప్పుడు ఏమెత్తుకొని పోతారంట చెప్పండి? కోళ్ళు, పొట్టేళ్ళు, మేకపోతులు, దొనపోతు కూడా. అక్కడ దొనపోతే లేదు, వేరే విషయం. తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారు దాన్ని? దాన్ని కోసి బిర్యానీ చేసుకొని ఆ రక్తాన్ని చిందించి నా పాపాలు తీసేయి అని అడగడానికి. హల్లెలూయా. పావు ఎంతన్నా చేయండి, పావు. మనోడు ధైర్యం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఒక కోడిని కోసి పారేస్తే పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నారు. మిమ్మల్ని కోసినా పావు, అది మీకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని కోసినా పావు. పరిశుద్ధుని యొక్క రక్తము, నీతిమంతుని యొక్క రక్తము, ఈ లోకములో దేవకుమారుని యొక్క రక్తము చిందించబడితేనే మనుషుల పాపాలకి క్షమ. యేసు ప్రభు ఎప్పుడైతే దేవుని కుమారుడిగా ఈ లోకములో కలువరి శిలువ మీద మరణించాడో, మరణించినటువంటి ఆయన పరిశుద్ధ రక్తము మానవుని యొక్క పాపములందరి కొరకు పరిహారం చేయడానికంట దేవుని చేతిలోనికి చేర్చబడిందంట. హల్లెలూయా. యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? పాప పరిహారార్థ బలిని అర్పించడానికి ఈ ప్లేట్లో రక్తం తీసుకొని, పొట్టేల రక్తము, గొడిపిల్ల రక్తము, లేకపోతే పక్షుల రక్తాన్ని తీసుకొని దీంట్లో పోసుకొని, బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఈ రక్తాన్ని తీసి బలిపీఠం యొక్క కొమ్ములకు 4 కొమ్ములకు చమరి బలిపీఠం యొక్క ఆ ప్రదేశం మీద రక్తాన్ని చిలకరించి ఈ రక్తాన్ని తీసుకెళ్లి అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి కరుణాపీఠం మీద ఈ రక్తాన్ని ఇలా చిలకరించి, అలాగే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళగానే దీపస్తంభం మీద అక్కడ ఉండేటువంటి రొట్టె మీద ఈ యొక్క రక్తాన్ని చిలకరించి ఫలానా వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి ఏర్పరచబడిన రక్తము. మీకు గుర్తుందో లేదో, అబ్రహాం పాస్టర్ గారు ఉండేటప్పుడు బల్లారాధన ఆయనే తీసుకొచ్చేవాడు చేత్తో, ఆయనే ఇచ్చేవాడు ఒక్కొక్కరికి. ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇది నీ కొరకు విలువబడిన యేసుక్రీస్తు యొక్క శరీరం. ప్రతి ఒక్కరికి చెప్పాడు, ఈ నీ కొరకు విలువబడిన యేసుక్రీస్తు యొక్క శరీరం, నీ కొరకు విలువబడిన యేసుక్రీస్తు యొక్క శరీరం చెప్పేవాడు. రక్తాన్ని తీసుకొచ్చి ద్రాక్షారసం నీ చేతిలో పెడుతూ ఇది నీ కొరకు చిందించబడిన యేసుక్రీస్తు యొక్క రక్తం, పరిశుద్ధమైన దేవుని యొక్క రక్తం. ఆ రక్తము నీ కొరకు చిందించబడి ఆ బలిపీఠం మీద పోయబడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆ రక్తమును చూసి నీకు క్షమాపణ కలుగజేస్తుంది. హల్లెలూయా. ఆ రక్తములో పరిశుద్ధత ఉంది కనుక, ఆ పరిశుద్ధమైన రక్తము నీ పాపమును భరించి చనిపోయింది కనుక ఇప్పుడు ఆ రక్తానికి కొంట శక్తి ఉందంట, ఆ రక్తానికి శక్తి ఉందంట. అందుకని హెబ్రీ పత్రికలో అంటాడు, నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తము మొరపెట్టుచుండెను అని అంటాడు. హల్లెలూయా. నీతిమంతుడైన హేబేలు రక్తం ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది. నీ కొరకు నా కొరకు చిందించబడినటువంటి ఆ నిబంధన రక్తం, మిగిలినటువంటి రక్తాన్ని తీసుకెళ్లి బలిపీఠం యొక్క అడుగును పోసి, బల్లారాధనలో పరిశుద్ధ రక్తాన్ని చేతిలో తీసుకున్నప్పుడు, ఆ కప్పుని చేతిలో తీసుకున్నప్పుడు ఏమని ప్రార్థన చేసుకుంటారో నాకు తెలియదు. వాక్యంలో ఏం చెప్పాడంటే జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ఇది నీ పాపమును కడిగి వేయడానికై చిందించబడిన పరిశుద్ధ రక్తం, నీ పాపాన్ని తీసేయడానికి దేవుని సన్నిధిలో చిందించబడినటువంటి పరిశుద్ధ రక్తం. ఇంకెవరు నీ పాపాన్ని తీసేయలేరు, కేవలం యేసు రక్తం మాత్రమే నీ పాపాన్ని తీసే.
ఆ రక్తానికి ఉండబడినటువంటి శక్తి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మరణములో నుంచి పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి నీలో దాగి ఉంది. రెండవది, యేసుక్రీస్తు రక్తములో పాపాలు తీసేసినటువంటి శక్తి నీలోనికి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నీలో పాపము లేకుండా పాపము కడిగి వేసిందంట యేసుక్రీస్తు యొక్క రక్తం. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళండి, మరలా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనికి వెళ్ళండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇందాక చదివారు కదా, అక్కడికి వెళ్ళండి, చదవండి. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆ. క్రీస్తు యేసు